నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మార్పులు చేస్తామని చెప్పేసి ఏదైతే హైకమాండ్ చెప్తా ఉందో, కానీ హైకమాండ్కు ఒకటి విన్నవించుకుంటున్నాం, మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే స్వతంత్రం రాకముందు నుంచి కూడా స్వతంత్రం కావాలని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ శివరాజ్ శుక్కర్ కానీ అపరాజ్ శుక్కర్ కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే సురేష్ శుక్కర్ గారు ఉన్నారో పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా ఆయనకు పిసిసి అధ్యక్షులుగా నియమించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నారాయణఖేడ్ ప్రాంతం ఒక మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతానికి స్వతంత్రం ఏర్పడిన నుంచి, ఇది అసెంబ్లీ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక మంత్రి పదవి రాలేదు. అదేవిధంగా ఇక్కడ ఈ నారాయణఖేడ్ ప్రాంతానికి చాలా ఉద్యమాలు అదేవిధంగా పోరాటాలు జరిగినప్పుడు కూడా ఏ పార్టీ కూడా గుర్తించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సురేష్ కుమార్ శంకర్ గారిని ఖచ్చితంగా గుర్తించి పిసిసి అధ్యక్షులుగా ఇస్తే ఈ నారాయణఖేడ్ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తారు. ఆయనకు ఒక పుట్టుమాట ఒక మచ్చ ఉన్నటువంటి వ్యక్తి లేదు. ఒక జీవితంలో ఒక చెడు పని కానీ ఎవరి దగ్గర హీనంగా కానీ లేకపోతే ఎవరికన్నా ఒక మాట కానీ అనేటువంటి వ్యక్తి, చాలా మంచి గుణమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా పిసిసి ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ఖచ్చితంగా సురేష్ శుక్కర్ గారికి పిసిసి ఇస్తే రాబోయే రోజుల్లో పార్లమెంట్లో దేశవ్యాప్తంగా దేశంలో కావచ్చు లేదంటే రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 సంవత్సరాల అధికారంలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సురేష్ శుక్కర్ గారిని పిసిసి ఇవ్వడం వల్ల నారాయణఖేడ్ ప్రాంతం అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో చాలా మంది బీసీ సోదరులు ఈరోజు 52% రిజర్వేషన్ కావాలని వాళ్ళ డిమాండ్ ఉంది. బీసీలకు మంత్రి పదవుల పరంగా వాళ్ళకు వాళ్ళ శాతం పరంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉంది. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా ఈ యొక్క సురేష్ కుమార్ శంకర్ గారిని బీసీ వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా సురేష్ కుమార్ శంకర్ గారిని పిసిసి అధ్యక్షులుగా నియమించాలని చెప్పేసి ఏదైతే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఈ సురేష్ శుక్కర్ గారిని ఇస్తే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.